క్లబ్ నైట్స్, హిప్ హాప్ స్టెప్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇవాళ కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగా హెడ్లైన్స్. అక్రమ కట్టడాల కింద బాంబులు, నిమిషంలోనే కూలగొడుతున్నారు ఆఫీసర్లు. కత్తి సాము చేసిండు ఎమ్మెల్యే సారు, కర్రను కూడా దింపిండు ఈ తీరు. పేకాట ఆడుతున్నారు డాక్టర్ల భార్యలు, అడ్డంగా దొరకబట్టిర్రు పోలీసులు. జస్ట్ ఫర్ ఆస్కింగ్ అనుకుంటా అన్ని అడుగుతున్న రాజేష్. ఇప్పుడు నువ్వు నీ పెళ్లి చూపులకు నువ్వు ఒక్కని ఎట్లా పోతావురా నువ్వు? కాంగ్రెస్ ఎమ్మెల్యే సారు యుద్ధం చేస్తున్నాడు, అట్లని అది రాజకీయ యుద్ధం కావచ్చు, ప్రతిపక్షాల మీద ఫైర్ అవుతున్నాడు అని అనుకోకుండ్రి. సార్ చేసే యుద్ధం వేరుల్లా మొత్తం కర్రసాము కత్తిసామే చేస్తుండు. ఇంతకు ఆ ఎమ్మెల్యే ఎవరు అనుకుంటుర్రా? ఇంకెవరు, మన రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ సారే. కానీ సారిగా ఏంది సార్, మీరేదో కత్తి సాము చేస్తే మేము చూద్దాం అనుకుంటే ఎన్నుకున్న వాళ్ళు సప్పట్లు కొట్టిన వాళ్ళే సల్లబడ్డారా ఏంది? ఇప్పుడు మీరు కత్తి సాము చేయాల్సిందే, మేము చూడాల్సిందే. రెడీ, 1 2 3 స్టార్ట్. ఓ నిజమైన యుద్ధమే అనుకొని నిజంగానే ఓడిచారు సారు. అయినా ఈ కత్తి సాము వద్దు కానీ కర్ర సాము చేయండి సార్. వరవ్వా, మక్కన్ సింగ్ సారా మజాకా. ఒక రేంజ్ లో సాము చేయకపోయినా మంచిగానే ఆడిస్తున్నాడు కర్రను. ఎన్టీపీసీలో ఒక స్కూల్లో ఉచిత కర్ర సాము కత్తి సాము శిక్షణ ఇస్తుంటే అగో అక్కడికి పోయిన మక్కన్ సింగ్ సారు ఇట్లా కర్ర సాము చేసి అందరినీ ఖుషి చేసిండు. ఓ మాస్టారు, ఒక్కసారి మీరు కూడా కర్ర సాము చేయరా, అది చూస్తాము. మంచి ఎక్స్పర్టే ఉన్నట్టున్నాడుగా సారు, అందుకే అంత హల్కగా దిప్పుతున్నాడు. కానీ జనాలు పుసుక్కున్న ప్రాక్టీస్ లేకుండా మీరు ఇట్లా చేశారు సుమి. అవతల పంతకో మీకో ఏమన్నా దాకిందంటే లేనిపోని తలకాయ నొప్పి మళ్ళా దవకాన్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది. నిపుణుల పర్యవేక్షణ లేకుండా ఇట్లాంటివి చేయకుండ్రి, సరేనా? హైడ్రా హైడ్రా హైడ్రా, హైదరాబాద్ చుట్టూ హైడ్రా, హడల్ ఎత్తిస్తున్నది అనుకోరాదుండ్రి. బిల్డింగ్ ఎక్కడున్నా ఎప్పుడు కట్టినా అక్రమ బిల్డింగ్ అయితే చాలు ఎంటర్ అవుతున్నది, ఏం లేకుండా చేస్తున్నది. ఇప్పటి వరకు 100 బిల్డింగులు కూల్చింది. దినాం హైడ్రా బుల్డోజర్లకు రికామ్ ఉండనే ఉంటలేదు కదా. ఇగో ఈడ చూడుండ్రి, పెద్ద బిల్డింగ్ ను ఎట్లా ఊలగొట్టిర్రో. అబ్బరి బిడ్డ కుప్ప కూలింది పో. ఒక్కటే సెకండ్, కేవలం ఒక్కటే సెకండ్లో ఎట్లున్న బిల్డింగ్ అట్లనే గుండెపోటు వచ్చిన వాళ్ళు కదా కుప్పగూలినట్టే కూలింది. కాకపోతే దీన్ని బుల్డోజర్లు కూలగొట్టలేదు, బాంబులు పెట్టి లేపేసిండ్రు. కానీ చిత్రం చూడండి, బిల్డింగ్ ఎక్కడ కట్టిండ్రో, నడి చెరువులో కట్టిండ్రు. మరి ఎవరు పర్మిషన్ ఇచ్చిండ్రో ఏం కథనో కానీ రంగనాథ్ కంట్ల పడ్డది, కంటికి కనబడకుండా అయింది. అయితే ఈ బిల్డింగ్ కూలగొట్టేటప్పుడు డ్యూటీలు ఉన్న ఈ హోంగార్డ్ అన్నకే తలకాయకు దెబ్బ తాకితే దావకాన్లు వేసిండ్రట. ఇక ఈ కూల్చివేత ముచ్చట ఇట్లుంటే ఇటు వనస్థలిపురం రైతు బజార్ దగ్గర రోడ్డు మీద పెట్టిన పండ్ల దుకాణాలు మొత్తం కూలగొట్టిండ్రు. ఒక్కటి కూడా లేకుండా చేసి కుప్పేసిండ్రు. ఈ ముచ్చట ఇటు ఉంచితే హైదరాబాద్ లో మూసీ పరివాహక ప్రాంతాల్లో ఆఫీసర్లు సర్వే చేసి నెంబర్లు వేస్తుంటే పొట్టు పంచాద అవుతున్నది. చాదర్ఘట్, చైతన్యపురి ప్రాంతాల్లో ఆఫీసర్లు పొద్దున్నాక అదే పని పెట్టుకొని అక్రమ కట్టడాలు గుర్తిస్తుంటే పాపం కష్టపడి ఇండ్లు కట్టుకున్న జనాలు బోరు నేడుస్తున్నారు. ఆఫీసర్లకు విన్నవించుకుంటున్నారు. కొందరేమో సీరియస్ అవుతున్నారు ఏకంగా. మీరు రాత్రికి ఇప్పుడు సామాన్లు మొత్తం రెడీ చేసుకొని పెట్టుకోండి, మీకు ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ వచ్చిన తర్వాత మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, మేము దాంట్లో వెళ్ళి ఉండాలా అంటున్నారు. మా పిల్లలు ఇంత పిల్లలు సంధి ఇక్కడ ఉందామని అంటున్నారు. మరి ఇవి ఎన్ని రోజుల కూలగొడతారో గానీ ఇప్పటికిప్పుడు ఇలా రూములు ఎక్కడ రెంట్కు దొరుకుతాయి, ఏడికి పోతారు, ఏం అర్థం అయితలేదు. పోండి, రాను రాను మనుషులల్లా గింత సుధా మానవత్వం లేకుండా పోతుందిల్లా. ఒక కాకి కష్టం వస్తే 100 కాకులు కావని ముసురుతాయి. కానీ తోటి మనుషులకు కష్టం వస్తే ఆదుకోకుండా అసుంట బొమ్మని కసురుకుంటే ఎట్లుంటది చెప్పుండ్రి. గా నల్గొండ జిల్లాలో ఒక ఇంటి ఓనర్ చేసిన పనికి అప్పటికే బాధలో ఉన్న ఒక కుటుంబం రోడ్డు మీద పడ్డది. స్వతంత్ర దేశంలో సావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్ అని ఒక పాట ఉన్నది. కానీ ఈ కుటుంబ పెద్ద చచ్చిపోతే ఆ ఇంటోళ్లకు నరకం అవపడుతున్నది. నల్లగొండ జిల్లా నకరికెల్ల ఉమాపతి అనేట ఆయన ఈ నెల 24 తారీఖున కాలం చేసిండు. ఈ ముచ్చట ఎరకగానే నా ఇంట్లోకి శవాన్ని తీసుకురావద్దని చెప్పి ఇంటికి తాళం వేసుకున్నాడు వీళ్ళ కిరాయికి ఉంటున్న ఇంటి ఓనరు. ఏం చేయాలో తెలియక డెడ్ బాడీని బస్టాండ్ దగ్గర పెట్టుకొని ఎట్లనో అట్లా దహన సంస్కారాలు చేసిర్రు ఇంటోళ్ళు. అయినా కూడా 13 రోజుల
రోజులాంక నా ఇంట్లకు అడుగు పెట్టొద్దని ఇంకో షరతు పెట్టిండు ఓనరు. ఒక దిక్కు ఇంటి పెద్ద పోయిండనే బాధ, ఇంకో దిక్కు ఇంట్లకు రావద్దని తలుపులు పెట్టుకున్న ఇంటి ఓనర్. పాపం వాళ్ళ కష్టం అంతా ఇంత కాదు. ప్రశాంత వాటికలు తీసుకుపోయి అక్కడ పెట్టినాం. గార్డెన్ తీసుకొచ్చినాక దానం పెట్టి అయిపోయిన తర్వాత మరి వీళ్ళు 10 రోజుల దాకా ఎవరు రాని ఇళ్ళకి రాని అట్లా చెప్పేసి ఇక్కడ అంటే పెద్ద మనసు ఊళ్ళో ఉన్న అందరూ ఇక్కడ ఉంటారని చెప్పేసి ఇది చూపించారు. పాత బిల్డింగ్ సరే నా బస్టాండ్ దగ్గరలోనే ఒక టెంట్ వేసుకొని 2 రోజులు వానల దడుచుకుంటా మస్తు ఇబ్బంది పడ్డారు. వాళ్ళ అవస్థలు చూసి ఆ ఏరియాలో ఉన్న కొంతమంది పాత గోదాం దగ్గర ఉండేతందుకు ఏర్పాట్లు చేసిర్రు. ప్రస్తుతం వాళ్ళు అక్కడనే ఉంటున్నారు. ఇంత అన్యాయం ఉంటుందా అనుల్లా? అందరం ఎప్పుడోకప్పుడు చచ్చిపోయేటోళ్ళమే కదా, ఇంట్లోకి రానిస్తే ఏమైతుండే అని ఆ ఓనర్ను ఆయన చేసిన పనిని తప్పు పడుతున్నారు. ఈ ముచ్చట తెలిసి ఈ నడుమ సినిమాలకు రాజకీయాలకు తేడా లేకుండా పోయింది. ముందొచ్చిన షెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టు యాక్టర్లు పాలిటిక్స్ లో దిగి అంతకు ముందు నుంచి ఉన్న సీనియర్ లీడర్ల కంటే ఎక్కువ అల్చల్ చేస్తున్నారు. అందుకే రాజకీయాలు సినిమాలు ఒక తిరగనే కొడుతున్నాయి. ఒక్కోసారి సినిమాల కంటే పాలిటిక్సే మస్తు ఎంటర్టైన్మెంట్ అనిపిస్తున్నది. కాకపోతే అది రీల్, ఇది రియల్. సరే, మా రాజేష్ ఏం చేస్తుండో ఒక్కసారి పలకరిద్దాం. హలో, అరే ఇది కరెక్ట్ కాదురా చెప్తున్నా. మనం చిన్నప్పటి నుంచి దోస్తులం, కలిసి తిరిగినాం, కలిసి తిన్నాం కదరా, ఒకటే స్కూల్లో చదువుకున్నాం, ఒకటే కాలేజీలో చదువుకున్నాం. అరే అట్లా కాదురా, నేను పెళ్లి చూపులకు పోయినప్పుడు నా పెళ్లి చూపులకు నిన్ను తీసుకుపోయినా లేదా? పిల్ల నీకు ఓకే అంటేనే నేను చేసుకుంటా అని చెప్పిన. ఇప్పుడు నువ్వు నీ పెళ్లి చూపులకు నువ్వు ఒక్కనివే ఎట్లా పోతావురా నువ్వు? అరే ఇది కరెక్ట్ కాదురా, నిజం చెప్తున్నా నేనైతే. అగో వాళ్ళ దోస్తుగాంతో ఏదో సీరియస్ గా డిస్కషన్ చేస్తున్నట్టున్నాడు కదా. అరే అట్లా కాదు మామ, మొన్నటికి మొన్న నేను ఊటీకి పోయినప్పుడు కూడా నిన్ను తీసుకుపోయినా లేదా చెప్పు కాదా? మరి ఇప్పుడు నువ్వు గోవాకు పోయినామాట, నాకు చెప్పలేదు. ఇదే నా దోస్తానంటే జస్ట్ ఆస్కింగ్, ఇదే నా దోస్తానంటే జస్ట్ ఆస్కింగ్ అంతే. ఓ రాజేషు, ఎవ్వరు దొరకలేదని ఇలా దోస్తుగానే పడవా? ఆస్కింది చాలు గాని ఇక ఫోన్ పెట్టే. వచ్చినావా? దా నీకోసమే చూస్తున్నా. నాతో నీకేం పని? నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతా, ఉన్నట్టు చెప్తావా? ఏం అడుగుతావు అడుగు, చెప్తా. అర్జెంట్ గా అవసరం ఉన్నదని నువ్వు నాకు ఫోన్ చేసి బతిమిలాడితే వెంటనే 1000 రూపాయలు ఫోన్ పే కొట్టినా లేదా? వారం రోజుల్లో ఇస్తా అన్నావు, ఇప్పటికి 3 నెలలు అవుతున్నది. ఇట్లనే ఉంటుందా? అట్లా కాదు, జస్ట్ ఆస్కింగ్. ఇట్లనే ఉంటుందా చెప్పు, జస్ట్ ఆస్కింగ్. అయ్యో నిజంగా నేను మర్చిపోయినా. ఇప్పుడు నువ్వు అడిగేదాకా నాకు యాదికి లేదు. సారీ, ఏమనుకోకు, జీతం రాగానే ఇస్తా. అరే పైసలు తీసుకునేటప్పుడు అన్ని యాదుకుంటాయి, అవసరం తీరినాక ఏం గుర్తుండదు. ఇదే నా పద్ధతి. జస్ట్ ఆస్కింగ్, ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్. ఇదే నా పద్ధతి. సారీ రాజేషు, ఏం అనుకోకు, శాలరీ రాగానే ఇస్తా. నువ్వు నలుగుట్లు ఇజ్జత్ తీయకు, అందరు చూస్తున్నారు. అగో గా కెమెరామెన్ కూడా ఇటే చూస్తున్నాడు. చూస్తే కెమెరామెన్ భూపతి ఏమన్నా తక్కువనా? రోజు కలుసుకుంటాము, మాట్లాడుకుంటాము, కలిసి ఛాయ్ తాగుతాం కదా అని చెప్పి ఆయన చేసింది ఏమన్నా కరెక్ట్ ఉన్నదా? కరెక్ట్ ఉన్నదా? ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్. అబ్బా అది కరెక్ట్ ఉన్నదా ఆయన చేసింది? నడిమిట్ల కెమెరా అన్న ఏం చేసిండు? మేమిద్దరం ఉండేది ఒకటే ఏరియాల. మొన్న నా బండి ఖరాబ్ అయితే బస్సులో పోదామని చెప్పి బస్ స్టాప్లో నిలుస్తున్నా. ఈ కెమెరా అన్న బండి వేసుకొని నా ముందు నుంచే పోయిండు. నన్ను చూసి కూడా చూడనంటే తల తిప్పుకొని పోయిండు అని అంటే, అరే నేను పిలుస్తుంటే కూడా వెనకకు మళ్ళీ కూడా చూడలే. ఇట్లనే ఉంటుందా దోస్తానంటే? రోజు కలిసి సాయి తాగేటోళ్ళం. ఇట్లనే ఉంటుందా? జస్ట్ ఆస్కింగ్ అబ్బా, జస్ట్ ఆస్కింగ్. అరే వీడియో ఎడిటర్ కూడా గట్లనే తయారైండు. అసలు ఎందుకు మీరు అంతా గిట్లా తయారైనరు? జస్ట్ ఆస్కింగ్, టెల్ మీ, జస్ట్ ఆస్కింగ్. అప్పటి నుంచి చూస్తున్నా జస్ట్ ఆస్కింగ్ అని ప్రతి దానికి తోక తగిలిస్తున్నావు. గా ప్రకాష్ రాజు కూడా సోషల్ మీడియాలో జస్ట్ ఆస్కింగ్ అని వరుసగా పోస్టులు పెడుతున్నాడు. ఎవరిని అడుగుతున్నాడో పేరు రాయడు, కానీ ఆయన ఎవరికి సురుకులు పెడతాడో అందరికీ తెలుసు. మొన్ననేమో చేయని తప్పుకు సారీ చెప్పించుకోవడంలో ఆనందం ఏమిటో జస్ట్ ఆస్కింగ్ అని రాసిండు. ఇప్పుడు గెలిచే ముందు ఒక అవతారం, గెలిచిన తర్వాత ఇంకో అవతారం. ఏంటి అవాంతరం? ఎందుకీ మనకి అయోమయం? ఏది నిజం? జస్ట్ ఆస్కింగ్ అని ఇంకోటి వదిలిండు. ఆయన ఆస్కోడే గానీ అటు నుంచి జవాబు లేదు. ఈ రాజకీయాలు ఇట్లెందుకు తయారైనాయో సమజైతలేదు. జస్ట్ ఆస్కింగ్ 1 2 3 4 1 2 3 4. హాయ్ జోకర్ వచ్చింది. హాయ్ ఇంకో జోకర్ వచ్చింది. అబ్బా ఈసారి ఆట మనదే. నువ్వు ఒక ముక్కే. ఓ వాణి, వార్తలు చదువుతావా పేకాడతావా అంటే ఇది పేకాట వార్తే కాబట్టి గిట్లా చెప్పిన. ముందుగానే చెప్తున్నా, అసలు పేకాట ఎవరు ఆడినో తెలిస్తే అట్లనే నోరెళ్ళ పెడతారు పక్కా. పత్తాలాటల పురుషులే కాదుల్లో ఆడోళ్ళు కూడా తగ్గేదేలే అంటున్నారు. నడి నిజామాబాద్ గడ్డ మీద 4 లేడీసు బిల్డింగ్ 4వ అంతస్తులో కూర్చొని రమ్య ఆడితే గమ్మున పోలీసులు అరెస్టు చేసిర్రు. ఇగో వాళ్ళు బెట్టింగ్ పెట్టాడిన పైసలు, సెల్ ఫోన్లు. అట్లని వాళ్ళో వీళ్ళో ఎవరో చిన్న ఫ్యామిలీలు అనుకునేరుల్లో నిజామాబాద్ లో పేరు మోసిన దవాఖానా డాక్టర్ భార్యలట.
డాక్టర్లు గట్ల డ్యూటీకి పోగానే ఫోన్లు చేసుకున్నట 4-5 జమవుడట బెట్టింగ్లు పెట్టి ఆడుడట మరి వీళ్ళ జూదాన్ని ఎవరు పసిగట్టి పోలీసులకు ఫోన్ కొట్టరో తెలియదు కానీ ఇంత నన్న అనుమానం రాకుండా పోయి 5 నిమిషాలనే అరెస్టు చేసిర్రట గమ్మత్ విషయం ఏంటంటే పేషెంట్లు దవాఖాన్ల డాక్టర్లు అడుగుతారని వాళ్ళ పేర్లు ఫోటోలను కూడా బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు కాకపోతే కేసు నమోదైంది పైసలు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు ఏంది చెప్పుండ్రు గిది పెన్మిట్ల ఇజ్జత్ తీసుడు కాకపోతే చి అని అనుకుంటున్నారు ఈ వార్త చూసిన నిజామాబాద్ పబ్లిక్ చూసిరు కదా ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు మళ్ళీ ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం మన టైం అయితే గుర్తుకున్నది కదా రాత్రి 8:30కు మళ్ళా పొద్దుగల 8:30కు మర్చిపోకుండా చూడండి టాటా